ఈ సినిమాలో బేసిక్గా మా ఇద్దరు హీరోయిన్ చాలా అందంగా ఉంటారు. ఇంతగా వాళ్ళు చెప్పినట్టే డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలో ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజరు, ట్రైలరు, సాంగ్స్ చూశారు. నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి. అండ్ ఇందాక ఆషిక్ ఒక మాట ఉంది, ఏమందంటే వీళ్ళిద్దరు చాలా సూపర్ డాన్సర్స్ అని. నువ్వు తక్కువ నువ్వు. సో వి జస్ట్ ఎంజాయ్డ్. ఆ ముగ్గురు పాట అయితే రేపు థియేటర్లో డెఫినెట్గా బ్లాస్ట్ అయిపోద్ది. ఐమ్ వెరీ ష్యూర్ మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఒరే ఆగరా బాబు. అయితే సో వీళ్ళని ఇంత అందంగా చూపించడానికి ఒకవేళ నేను కూడా మీకు అందంగా కనిపించి నిజంగా బాగున్నాడు, రవణ బాగున్నాడు మీకు అనిపిస్తే క్రెడిట్ గోస్ టు మా ప్రసాద్ మురళ. ఇది ప్రసాద్ మురళ నాది 3rd ఫిల్మా 4th ఫిల్మా 9th ఫిల్మా ఏంటే బాబు. నాది మెమరీ చాలా చెత్త మెమరీ. నా అసలు గుర్తుండి సాగుదు నాకు. ఏది 9 సినిమాలా ఓరి అమ్మ అసలు. సో యా 9 సినిమాలా, ఇక్కడ 13 సినిమాలు అంటే ఏంటో అసలు. ఈ సినిమా సాంగ్స్ కంపోజ్ చేసిన శేఖర్ 3 సాంగ్స్ సూపర్, 3 సూపర్గా ఉన్నాయి. ఒక సాంగ్ అది సర్ప్రైజు, అది బాను చేశాడు. అది కూడా మీరు అది కూడా థియేటర్లో బ్లాస్ట్ అయిపోద్దని నేను నమ్ముతున్నాను. నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ ష్యూర్. సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఇక మా ఫైట్ మాస్టర్ పృథ్వీ, దీంట్లో సీరియస్ ఫైట్లు, ఎమోషనల్ ఫైట్లు అలాంటివి ఏమి ఉండవు. ఎంటర్టైన్మెంట్ ఫైట్లు అంతేగా కిషోర్. ఎంటర్టైనింగ్గా ఉన్న ఫైట్లు అన్నీ కదా, పర్ఫెక్ట్. ఇక మా ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ ఇప్పుడు ఇందాక 3 ముక్కలు మాట్లాడాడు. బయట కూడా అంతే, ఎందుకంటే ఎక్కువ మాట్లాడాడు. ఎక్కువ సైకిల్ ఉంటాయి. అతను చూస్తే కొంచెం ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడు. కరెక్ట్గా చూడండి ఒకసారి. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాడు. అంతే. ఎవరు ఆషికే కదా ఫస్ట్. ఆషిక్ అన్న ఎవరు అన్నారు నాతో, ఎవరు అన్నారు అది నాకు గుర్తు రావట్లేదు. యా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అన్న, కొంచెం హీ లుక్స్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. స్టీవ్ వాక్ ఏదోట్లే, స్టీవ్ అని అంతవరకే గుర్తు నాకు. ఇకపోతే ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను అలాంటి, మళ్ళీ మీరు అలాంటి సునీల్ చూడబోతున్నారు. ఎరగ తీస్తాడు రాళ్ళపేట ఇవాళ. ఇంకా సత్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. అది కిషోరు, మురళీధర్ గారు అండ్ మన గెటప్ సీను, సోనియా వీళ్ళందరితో విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయడం విషయంలో ఏంటంటే ఇంకోటి చెప్తాను. నేను ఇంతకుముందు మామూలుగా కొంతమంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి. బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమాలు అనిల్ రావుపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోరు వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను.